హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి నో బ్రోకర్ వుడ్ కంపెనీకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. టెలికాలర్స్గా అయితే మీరు పనిచేయవలసి ఉంటుంది. 2 గంటలు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెలకి జీతం 14,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 14,000 నుంచి 16,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్ష లేకుండా మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అప్లికేషన్కి ఫీజు అనేది ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక లేచింగట నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని పూర్తిగా ఎండ్ వరకు. ఇక్కడ చూడండి గైస్, కంపెనీ నేమ్ వచ్చేసరికి నో బ్రోకర్ వుడ్ అనేది ఇవ్వడం జరిగింది. టెలిసేల్స్ ఇంటి నిండే పని 14K నుంచి 6K, అంటే టోటల్గా 20K ఇవ్వడం జరుగుతుంది. 14K ప్లస్ 6K అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 20K శాలరీ వస్తుంది మీకు. బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుంది అనమాట. ఈ యొక్క కంపెనీ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరులో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది, భారతదేశంలో ఉంటుంది అనమాట. 16 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకైతే 25 మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తి సమయం ఇంటి దగ్గర నుండే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే నైపుణ్యాలు వచ్చేసరికి టెలిమార్కెటింగ్, కమ్యూనికేషన్ ప్లస్ టూ మరిన్ని అనేసి ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేస్తే +2 పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్కిల్స్ చూపెట్టడం జరుగుతుంది. ఆ స్కిల్స్ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కానీ లేకపోయినట్లయితే మీరు వెంటనే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ దరఖాస్తుదారు సమీక్ష సమయం సాధారణంగా 2 రోజులు అనేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ అదే అనమాట. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. నియమిక బృందాన్ని కలవండి. అంటే ఈ యొక్క జాబ్ని ఎవరు తీశారంటే ఆరతి రేజీ గారు తీశారనమాట. సో హెచ్ఆర్ రిక్రూటర్ ఈవిడైతే నో బ్రోకర్ వుడ్కి అనమాట. ఓకేనా. ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, కంపెనీ వివరణ. నో బ్రోకర్ వుడ్ నో బ్రోకర్ యొక్క అనుబంధ సంస్థ అనమాట. గేటెడ్ సొసైటీల కోసం సాంకేతికంగా అభివృద్ధి చెందిన సందర్శకులు సంఘం, ఫైనాన్స్ మరియు ఆస్తి నిర్వహణ వ్యవస్థ అనేసి ఇవ్వడం జరిగింది. 2018లో స్థాపించబడిన సంస్థ అనమాట ఇది. సో ఇది 21,000 మందిని ఇప్పుడు సొసైటీలో 40 లక్షల కుటుంబాలకు అందిస్తుంది అనేసి ఇవ్వడం జరుగుతుంది. నో బ్రోకర్ వుడ్ అడ్మిషన్లు, గార్డులు, నివాసితులు మరియు వివిధ వ్యాపారాల కోసం భద్రత, సౌలభ్యం మరియు ఆదాయ అవకాశాలను నిర్ధారిస్తూ సేవలను అందిస్తుంది. ప్లాట్ఫామ్ PCI DSS స్థాయి 1 సర్టిఫికెట్ పొందింది మరియు GDPR అలాగే PB 2019 మార్గదర్శకాలు మరియు ISO 27001 ధృవీకరణతో డేటా గోప్యతను ప్రాధాన్యత ఇస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. పాత్ర వివరణ వచ్చేసరికి నో బ్రోకర్ వుడ్ టెలిసేల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ 14K 6K కోసం ఇది పూర్తి సమయం రిమోట్ పాత్ర. ప్లాట్ఫామ్ సేవలను ప్రోత్సహించడానికి, కస్టమర్ విచారణను నిర్వహించడానికి, అమ్మకాల శిక్షణను అందించడానికి మరియు విక్రయ ప్రక్రియలను నిర్వహించడానికి, టెలిసేల్స్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంబంధించిన రోజువారీ విధులను ఈ పాత్ర కలిగి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అర్హతలు వచ్చేసరికి టెలిసేల్స్, టెలిమార్కెటింగ్, B2B సేల్స్, B2C సేల్స్లో అనుభవం అనేది తప్పనిసరి అనేసి చెప్పడం జరుగుతుంది. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంగ్లీషు, హిందీ తప్పనిసరి మీకైతే ఖచ్చితంగా రావాలి. ఇంగ్లీష్, హిందీ అనేది ఉండాలి. మంచి ఒప్పించే నైపుణ్యాలు, అలాగే బలమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. స్వతంత్రంగా మరియు రిమోట్గా పనిచేసే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. పని దినాలు మరియు సమయాలతో అనువైనదిగా
మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టైటిల్ కింద ఉంటుంది అనమాట. అప్లై ఆన్లైన్ లింకు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవగానే మీరు డీటెయిల్స్ చూసి ఇక్కడ సులభంగా వర్తించండి అంటే ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో పూర్తిగా మనం చూద్దాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.